నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ప్రస్తుతం మనం ఉరుసుగుట్ట ప్రాంతంలోని వరంగల్లోనే ఉన్నటువంటి బావిలో పడే అబ్బాయి ఎవరైతే చనిపోయాడో యువకుడు నిన్న ఇప్పుడే వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం మనం అదే బావి దగ్గర ఉన్నాం. ఆ బావి యొక్క పరిస్థితి ఎలా ఉందో నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది చాలా ఏళ్ళుగా ఇప్పటి వరకు కూడా మూసేయకుండా ఇట్లనే ఉంచారు. ఆ బావి ఎంత లోతు ఉంటుందంటే ఆ వాటర్ కానివ్వండి అదంతా కూడా చాలా సంవత్సరాల నుంచి పాడుబడి ఉన్నప్పటికి కూడా ఈ స్థల యజమాని ఇప్పటికి కూడా దాన్ని బూడిపించలేదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇలాంటి వాటిని గుర్తించి వెంటనే మూయించకపోతే ఇది వచ్చినటువంటి ఎండాకాలంలో పిల్లలు చాలా వరకు కూడా బావులు కానివ్వండి ఇలాంటి ఏమన్నా వాటర్ దగ్గరికి వెళ్ళి ఈత కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఎవరు కూడా వీళ్ళకి కాపలా ఉండరు కాబట్టి ఈత వచ్చినా ఈత రాకున్నా ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడికి వచ్చి ఈత కొట్టే ప్రయత్నంలో చాలామంది ఇలా ఈత రాక చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బావి పరిస్థితి ఎలా ఉంది. ఇంతసేపు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది మొత్తం వాటర్ అంతా కూడా బయటికి తీసి మొత్తం ఇప్పుడే బాడీని ఎంజిఎంకి మార్చరికి పంపించడం జరిగింది. బావి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తుంది చూడండి. ఆ వాటర్ కానీ ఇంత హైట్ నుంచి కూడా ఎలాంటి మినిమం సెక్యూర్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఏళ్ల తరబడి ఈ బావి పాడైనప్పటికీ కూడా దీన్ని క్లోజింగ్ చేయలేదు. మినిమం దానికి ఫినిషింగ్ కూడా అంటే మనకి లోపలికి ఎవరు వెళ్లకుండా ఉండడానికి ఉండాల్సినటువంటి మినిమం సెక్యూర్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? పనికిరాని బావుల్ని ఇక్కడ ఇలా ఉంచడం అంత అవసరమా? ఇప్పుడు ఈ ప్లేస్లో ఎవరు ఉండరు. ఆ ఉరుసుగుట్ట ప్రాంతం నుంచి వచ్చే పిల్లలు కానివ్వండి ఇటు సైడ్ నుంచి వచ్చేటువంటి చాలామంది కూడా ఇక్కడ ఈత కొడుతూ ఉంటారు. గతంలో కూడా ఒక ప్రముఖ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఈత కొట్టడానికి వచ్చి చనిపోయినట్టుగా గతంలో కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ దీనికి ఫినిషింగ్ కానివ్వండి లేకపోతే ఎలాంటిది కూడా ఏం చేయలేదు. ఇవాళ ఈ అబ్బాయి ప్రాణం పోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బావికి సంబంధించినటువంటి యజమాని ఈ స్థలంలో ఉన్న వాళ్ళది నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. అలానే ఇలాంటి ఎలా ఉన్నా ఎక్కడున్నా వీటిని అంటే చూసి వాళ్ళు గుర్తించి వీటిని క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల్లో కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాటి దగ్గర ఎవరు సీసీ కెమెరాస్ పెట్టడం కానీ లేకపోతే ప్రతి ఒక్కరు ఇక్కడ కాపలా కాసే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదైతే అన్నెసెసరీగా ఉన్నటువంటి ఇలాంటి బావులు కానివ్వండి ఇలాంటి వాటికి మినిమం సెక్యూర్ చేస్తేనే వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇందులో దిగడానికి సాహసం చేయరు. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఈ వాతావరణం ఎట్లుంది, ఈ వాటర్ ఎట్లుంది. నిన్న బాడీని తీయడానికి కూడా చాలా స్ట్రగుల్ అయింది. లోపల మొత్తం అన్నీ కూడా ముళ్ళ కంపలతో కూడినటువంటి పరిస్థితి. మొత్తం ఆ బాడీని తీయడానికి ఈ వాటర్ని చాలా వరకు తీసేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది అంతా కూడా వీళ్ళు ఇప్పుడే బాడీని తీసి ఎంజిఎం మార్చరీకి పంపించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గణపతి కాలేజ్ కానివ్వండి అటు నుంచి మనం చూసుకుంటే బిర్లా స్కూల్స్కి సంబంధించిన మధ్యలో ఇక్కడ ఉంది. అంటే మనకి బిర్లా స్కూల్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వరంగల్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పేసి ఉంది. అంతకుముందు అదే గణపతి కాలేజ్ అనేవాళ్ళు. సో దానికి సంబంధించిన ముందే ఇక్కడ ఈ బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎంత డేంజర్గా ఉందో. చాలామంది ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా ఈ బావిని మూసేయలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆగ్రహం అయితే నెలకొంది. ఇప్పుడే బాడీని అయితే మార్చరీకి తీసుకెళ్ళడం అయితే జరిగింది.